హలో, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా అండి? లోటస్ హెయిర్ పిన్, లోటస్ కాదు, రౌండ్ హెయిర్ పిన్ వచ్చేసి మేక్ చేస్తున్నాము. ఆల్రెడీ మన దాంట్లో షార్ట్ వీడియోలో పెట్టాను, కానీ మేకింగ్ వీడియో పెట్టలేదు. మేకింగ్ వీడియో అడుగుతున్నారు, సో మేకింగ్ వీడియో పెడుతున్నాను. సో నా దగ్గర అయితే రౌండ్ది షేప్ది లేదండి, అది వుడ్ది. సో అందుకని ఒక చిన్నది ఒకటి సర్కిల్ది ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి దాన్ని స్టిక్ చేసి ఇప్పుడు లోటస్ పిన్ని మేక్ చేస్తున్నాను. అలాగే మేడం రిక్వైర్మెంట్ ఏంటంటే గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్తో పిన్ది హెయిర్ పిన్ అనేది రిక్వెస్ట్ మేక్ చేయమన్నారు. సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే తెలిసిందే కదా, ఇంతకు ముందు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. పింక్ అండ్ గ్రీన్ కలర్ పిన్ అండ్ వైట్ కలర్ పిన్ చేసాం మనం, షార్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చూడకపోతే మీకు లింక్ ఇస్తాను కింద, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనం దీని మధ్యలో పెండెంట్ ఒకటి పెట్టమన్నారు. సో అందులో పెండెంట్ కూడా పెట్టి మీకు మేక్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఏంటంటే ఒక చిన్నది దాని మీద ఏంటంటే మనకి గ్లూ అనేది B7000 తీసుకోవాలి. ఎందుకంటే ఇది థిక్గా ఉండకుండా స్మూత్గా ఉంటుంది. సో మనం ఇలా స్ప్రెడ్ చేయడానికి కూడా చాలా ఈజీ వస్తుంది అనమాట. చాలా గట్టిగా కూడా స్టిక్ అయి ఉంటుంది. మనం దీన్ని ఒకసారి కింద పడినా ఊడిపోవడం, స్టోన్స్ అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఎక్కువ స్పేస్లో స్టిక్ చేస్తాం కాబట్టి ఇవి అంత ఈజీగా అయితే ఊడిపోవు. సో ఏ వస్తువైనా మనం జాగ్రత్తగా యూజ్ చేసుకునే దాన్ని బట్టే దాని లైఫ్ టైం అనేది ఉంటుంది కదా. సో ఇది కూడా అలాగే యూజ్ చేయాలి. బట్ మనకి ఏంటంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అంటే అందరూ కొంచెం తేలిగ్గా చూస్తారు. మనం చేసే ఏదైనా హ్యాండ్మేడ్ అని వాళ్ళకి తెలియదు. కొన్ని కంపెనీలో చేస్తారు, మేక్ చేస్తారు. అవి ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టి తీసుకుంటారు. బట్ ఒక్కసారి కింద పడినా అవి ఏమి యూజ్ ఉండదు, వాటికి ఏమి డిసప్పాయింట్ అవ్వరు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని ఒక చిన్న స్టోన్ విరిగిపోయినా అది బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తారు. అది నాకు ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్సేనండి. దానికి ఉండే లుక్ దానికి ఉంటుంది, దానికి ఉన్న ఫాలోయింగ్ దానికి ఉంటుంది. దాన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా సపరేట్ బేస్ ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేయడం కూడా అందరికీ రాదు, అది కూడా ఒక ఆర్ట్ లాంటిది. సో మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి ఇలాంటివి, అవి కూడా మేక్ చేసేయనండి. కాకపోతే అవి ఎవరో మనకు తెలియదు. అవి ఎంతైనా సరే మనం పెట్టేస్తాము, అందులో బేరాలు కూడా ఆడము. కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా బై చేసామనుకోండి, ఏ చిన్న మిస్టేక్ వచ్చినా లేదు ఏమైనా కొంచెం బెండ్ వచ్చినా కానీ దానికి ఇదైపోతారు. అలా ఏం అవ్వకండి. ఏదైనా సరే మనం తయారు చేసేదండి, ఏదైనా మనం కొనుక్కోవాల్సిందే. దేనికైనా కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది, లైఫ్ లాంగ్ ఏది ఉండదు. అంతెందుకు లైఫ్ లాంగ్ మనమే ఉండము. అలాంటివి చిన్న చిన్న యాక్సరీస్ ఎంత అండి, వాళ్ళు ఇచ్చే 50, 100, 200 రూపీస్కి మనల్ని పోషించినట్టు బిహేవ్ చేస్తారు కొంతమంది ఉంటారు. సో అలా ఎవరు అనుకోకండి, ఎవరిదైనా కష్టమేనండి. ఇది చాలా ఈజీ కనిపిస్తుంది మీకు, దీనికోసం చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా కష్టపడాలి. అండ్ ఏదైనా సరే ఈజీ అవ్వదు. ఈజీ అనేది ఏది అది ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టడానికి కూడా చాలా ఈజీ అవ్వదు. అంతెందుకు మనం ఇప్పుడు ఒక ఫోటో ఏదైనా షేర్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్, దాని కలరు, మన ఫేస్లో ఉన్న గ్లో, స్మైలు, డ్రెస్సింగు అన్నీ చెక్ చేసుకుంటాం కదా. ఒక ఫోటో విషయంలో మనం అలా చెక్ చేసుకుంటాం కదా, అలాగే ఒక వీడియో విషయంలో మనం ఎంత బాగా చేస్తాము. సింపుల్గా ఏదో నోటుకొచ్చినట్టు అనేయడం కాదండి. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అనుకోవచ్చు, నన్ను ఎవరు ఏమనలేదు. మనం ఇంకా అంత మార్కెట్లోకి వెళ్ళలేదు కాబట్టి మన యూట్యూబ్లోకి. సో నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను కదా, కొంచెం వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఏం తెలియదు, అవి ఇంట్లో ఉండి చీప్గా చేస్తారని. అదేం కాదండి, దాని కష్టం దానికి ఉంటుంది, దాని ప్రైస్ దానికి ఉంటుంది, దానికి ఉండే ఫ్యాన్ బేస్ కూడా దానికి ఉంటుంది. సో ఎవ్వరూ ఫీల్ అవ్వకండి నేను అనే మాటలకి. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసాను, పాపం చాలామంది బాధపడుతున్నారు. తెలిసిన వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోకుండా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోకండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు కదా, నచ్చితే తీసుకుంటున్నారు. బట్ తెలిసిన వాళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటో తెలుసా అండి, ఏదైనా మన మంచితనం బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా మనకి కొంచెం ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కొంచెం ఒక స్టోన్ ఉన్నా కొంచెం మనం అడిగితే మళ్ళీ అది రీక్రియేట్ చేసి ఇస్తున్నారు. అది కూడా మనకి యూజ్ అవుతుంది. అది ఎవరు ఆలోచించారండి. బట్ మనకి పక్కన వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవాలనుకోండి, నా దాకా ఎవరు రారులేండి. ఎందుకంటే మనం అంతేం కాదు. సో మనం ఇంట్లో వరకే చేసుకుంటున్నాము, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. ఆన్లైన్లో ఆర్డర్లు కూడా మనకు అంత ఏం లేదు. బట్ తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది చెప్తున్నారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళే. నేను ఈ వీడియోస్ చూసి ఇవి రెస్పాండ్ అవుతున్నాను. అవునా, ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి అంత సున్నితంగా కొంతమంది ఉంటారు.
అంత సున్నితంగా ఉండకూడదండి. ఈ రోజులను బట్టి మనం కూడా మారాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఎలా బతుకుతున్నారో. మనకు తెలుసు మన బిహేవియర్ ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో, మన పొజిషన్ ఏంటో. సో ఎవరిని బ్లేమ్ చేయకూడదు. కానీ చాలా ఈజీగా బ్లేమ్ చేసేస్తారండి మన వాళ్ళు. ఈ మాటల్లో పడి మన లాట్ ఆఫ్ స్పిన్ మేకింగ్ చూడడం మర్చిపోతున్నారేమో. వీడియో అయితే చూస్తున్నారు కదా కంటిన్యూగా. నేను చెప్పే మాటలు మీకు ఏమైనా కొంచెం బాధ అనిపిస్తే సారీ అండి. బట్ ఒక వీడియో చూసాను నేను మార్నింగు, అది నాకు చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇలాగే వీడియోస్లో చూస్తుంటే చాలా ఫీల్ అయ్యారు. కమెంట్స్ చూస్తుంటే చాలామంది చాలా మంచిగా పెట్టారు. కొంతమంది ఏమో అలా చేసినప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళకి ఎందుకండి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు చేసే పని నువ్వు చూసుకో, వాళ్ళు చేసే పని వాళ్ళు చూసుకుంటారు. సో నాట్ ఏ ప్రాబ్లం కదా. సో మన పిన్ అయితే మేక్ అయిపోయింది.